అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వ్లాగ్స్ నా ఇష్టం. ఇప్పుడే కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా వ్లాగ్స్ నా ఇష్టం. అండ్ ఈ వీడియోలో నేను చేయబోయేది ఏంటంటే మా హస్బెండ్ శబరిమల యాత్ర అనేది ఎలా జరిగిందనేది చూపించేస్తున్నా, చూసేయండి. సో ఇది ఎర్లీ మార్నింగ్ మేము టెంపుల్కి రీచ్ అయ్యేటప్పటికి 8:30, 9 అట్లా అయిందండి. సో ఆ రోజు మా ఫాదర్ అండ్ మదర్ అండ్ అలానే మా పెద్దమ్మ ఊరి నుంచి అయితే వచ్చారు. సో మేమందరం కలిపి టెంపుల్కి అయితే వెళ్ళాము. అండ్ అలానే ఆ రోజు ఇరుముడి తీసుకున్న వాళ్ళు నియర్లీ 40 మెంబర్స్ వరకు స్వాములు అయితే ఉన్నారండి. సో టెంపుల్ అయితే చాలా రష్గా ఉంది, ఎందుకంటే ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కూడా ఉంది. సో ఇలా ఇరుముడు అయిపోయిన తర్వాత గుడి చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు అయితే చేశారండి, అది కూడా చూసేసేయండి. పద్దెనిమిది మెట్లు ఎక్కించప్ప, మెట్టు మెట్టుకో ఇక్కడ వీళ్ళు లింగంపల్లి రైల్వే స్టేషన్ అండి. మాకు మియాపూర్ దగ్గరలో చందానగర్ లేదు అంటే లింగంపల్లి స్టేషన్స్ అయితే దగ్గరలో ఉంటాయి. సో ఈ ట్రైన్ అనేది సికింద్రాబాద్ టు కొట్టాయం అన్నమాట, శబరిమల స్పెషల్ ట్రైన్. దీనికి రిజర్వేషన్ అయితే చేయించుకున్నారు. ఇది లింగంపల్లి స్టేషన్కి వచ్చేటప్పటికే 1 అవర్ డిలే అండి. సో ఆ రోజు బట్ దింకేటప్పుడు అయితే మాత్రం కరెక్ట్ టైంకే దించేశాడట. సో మేము ఆ రోజు ట్రైన్లోకి టిఫిన్ అది పట్టుకొని వెళ్ళాము, అందరం వెళ్ళామండి. ఎందుకంటే మాకు లింగంపల్లి స్టేషన్ నియర్లీ 20 మినిట్స్ పడుతుంది, సికింద్రాబాద్ అంత దూరం అయితే కాదు. సో వీళ్ళు కొట్టాయం దిగేటప్పటికే నైట్ 10 అలా అయింది. అక్కడి నుంచి బయలుదేరి పేటతూలి ఆడటానికి ఎరుమలి వెళ్ళారండి. ఎరుమలి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ అట. అక్కడి నుంచి ఈ పేటతూలి ఆడిన తర్వాత అక్కడి నుంచి పంబకైతే బస్లో ట్రావెల్ చేశారు. ఈ పంబకి డిస్టెన్స్ అయితే 2 అవర్స్ పట్టిందటండి. సో పంబ దగ్గరికి వాళ్ళు రీచ్ అయ్యేటప్పటికి midnight 1 o'clock అలా అయిందట. సో పంబ దగ్గర స్నానం చేసేసి అక్కడ నుంచి లైన్ అనేది స్టార్ట్ అయిందటండి. ఆ రోజు వీళ్ళు వెళ్ళిన రోజు అయితే కనుక రష్ అయితే చాలా ఉందట శబరిమలలో. సో వీళ్ళకైతే నియర్లీ దర్శనం టైం అయితే కనుక 15 అవర్స్ టైం అయితే పట్టిందండి. సో చూడండి వెనకాల పంబ దగ్గర ఎంతమంది స్వాములు ఉన్నారు అనేది. సో వీళ్ళకి ఇక్కడ వరకు అయితే ఫ్రీగానే జరిగింది జర్నీ. నెక్స్ట్ కొండ ఎక్కేటప్పుడు అలానే అక్కడ జనాభా అయితే ఎక్కువ మంది ఉన్నారట. సో చూసారు కదా, అది అంతా పంబ అన్నమాట. అక్కడ ఎంతమంది ఉన్నారు అనేది మనకి క్లియర్గానే కనిపిస్తుంది. వీళ్ళు స్నానం చేసేసి 2:30కి అలా స్టార్ట్ అయ్యారట. తెల్లవారుజామున 2:30కి అలా స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు కొండపైకి ఎక్కేటప్పటికి నియర్లీ 8 to 9 అయితే పట్టిందట టైం అయితే. అది అయిపోయిన తర్వాత దర్శనం అయితే కనుక నైట్ 9:30కి ఫినిష్ అయిందండి. నియర్లీ అక్కడ 15 అవర్స్ పాటు వీళ్ళకి దర్శనానికే టైం అయితే పట్టేసింది. జనం చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఆ రోజు బాగా అయితే టైర్డ్ అయితే అయిపోయారు. వీళ్ళు ఇక్కడ నుంచి మా హస్బెండ్ వాళ్ళు 5గురు కలిసి వెళ్ళారు కదండి. సో అందుకనే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది లేకుండా ఉంది. అండ్ ఇది శబరిమలలో స్టార్టింగ్ ఉన్న ఇమేజ్ అటండి. వీళ్ళు కొండ ఎక్కేటప్పుడు సో జర్నీ అయితే అంతా సాఫీగానే జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి వీళ్ళు ఇంకో 2 టెంపుల్స్ కూడా వెళ్ళారు. అవి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ప్రెజెంట్ అయితే ఈ శబరిమలలో వీళ్ళు తీసిన చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే నేను యాడ్ చేశాను. ఇది కంప్లీట్గా ఒకరి దగ్గర నుంచి కాదు, 5గురి నుంచి వచ్చిన వీడియోస్ అన్నీ కూడా నేను వీడియో రూపంగా చేద్దామని చెప్పేసి నేను ట్రై చేసి ఈ వీడియో అనేది ఎడిట్ చేశానండి.
సో ఈ ఒక్క క్లిప్లో చూడండి తెలిసిపోతుంది ఎంతమంది జనం అయితే ఉన్నారో. సో మనకి ఈ వీడియోలోనే 18 మెట్లు కూడా కనిపిస్తాయండి. సరౌండింగ్స్ అంతా తీశారు మా హస్బెండ్ ఈ వీడియో అయితే. సో చూసారు కదండి, ఈ విధంగా మాకు శబరిమల యాత్ర అనేది అంతా సాఫీగా అయిపోయింది. నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో త్రివేంద్రం అలానే మధురై మీనాక్షి టెంపుల్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. అవి చిన్న చిన్నవే ఉన్నాయి. సో ఇదండి శబరిమల యాత్ర వీడియో అనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. If you like this video, please do like, share and subscribe to my channel, and thank you for watching. Don't forget to comment and subscribe.